హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో చికెన్ సూప్ అండి. చక్కగా వెదర్ అయితే వర్షాలు పడుతూ ఉంది కదా, ఇలాంటి సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది, మనకి రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. మీరు ట్రై చేయండి. దీనికి నేను 1/2 కిలో చికెన్ పీసెస్ తీసుకున్నాను. ఇలా పెద్దగా ఉన్నవి తీసుకోండి, కొంచెం బోన్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 3 కప్స్ వాటర్ వేసుకోండి. అసలు ఈ వర్షాకాలంలో అయితే ఇలాంటి సూపు తాగితే మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో పెప్పర్ అవి వేస్తాము, సో మనకి ఘాటుగా బాగుంటుంది అండ్ అలాగే హెల్దీ కూడా. ఇప్పుడు ఇందులో నేను పింక్ సాల్ట్ వేసుకున్నానండి, అలాగే కొంచెం పెప్పర్. ఈ పెప్పర్ ఘాట్ అనేది మనకి సూప్లో చాలా బాగుంటుంది. అలాగే లైట్ సోయా సాస్. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా ఒక 2 గ్లాసెస్ వచ్చేంత వరకు నార్మల్గా బాయిల్ చేసుకోండి. ఎందుకంటే మనం కుక్కర్లో విజిల్ పెట్టినప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి స్పిల్ అయిపోతుంది. సో నేను ఎక్కువగా బాయిల్ అయిన తర్వాత నేను 6 విజిల్స్కి నేను మూత పెట్టుకున్నాను. 6 విజిల్స్ తర్వాత ఇంకా ఇలాగా అయిపోయింది. అంటే మన చికెన్ అయితే ఫుల్గా బాయిల్ అయిపోయిందండి. ఈ చికెన్ స్టాక్ ఉంది కదా, దాన్ని సెపరేట్ చేసేసేయాలి. ఇలాగా ఫిల్టర్ తీసుకొని దీంట్లో చికెన్ అంతా పైకి వచ్చేటట్టు ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోవాలి. ఇది కూల్ అయ్యే లోపల ఇలాగా మనం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి. కూల్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం చికెన్ని మనం ఇట్లా పీసెస్ లాగా చేసుకోవాలి. ఆ సాఫ్ట్గా ఉన్నదంతా కూడా బోన్ అంతా వదిలేసేయాలి. సో ఇందులో కూడా కొంచెం అమౌంట్ ఆఫ్ చికెనే తీసుకోవాలి. సో చూసారా ఎలా తీసుకున్నానో. సో ఇట్లా మెత్తగా పీసెస్ లాగా అయితే చేసేసి పక్కన పెట్టుకోండి. చికెన్ స్టాక్లో మనం పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్, అలాగే 1 కప్పు కార్న్ అంటే మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. కొంచెం సోయా సాస్ వేసుకోవాలి, అలాగే పెప్పర్ వేసుకోవాలి. పెప్పరే ఇందులో మంచి టేస్ట్ అండ్ ఘాటు ఇస్తుందండి. ఇవి వేసేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు బాగా బాయిల్ చేయండి. నేను 2 ఎగ్స్కి వైట్స్ ఇట్లా తీసుకొని, అంటే ఆ ఎల్లో అయితే సెపరేట్ చేసేసి బాగా బీట్ చేయండి, కొంచెం ఫ్లఫీగా వచ్చేటట్టు ఇట్లా బీట్ చేసేసి ఇది కూడా పక్కన పెట్టుకోండి. చూసారా ఎలా బాగా చేయాలన్నమాట. సో ఇప్పుడు కార్న్ స్టార్చ్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి నేను 1.5 స్పూన్ కార్న్ పౌడర్ వేసుకున్నానండి. దీంట్లో ఆల్రెడీ కొంచెం స్టాక్ పక్కన పెట్టి ఆ చికెన్ స్టాక్ అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి, ఎక్కడ లంప్స్ ఫామ్ అవ్వకుండా. మీకు ఎంత థిక్లో కావాలి అంటే అంత థిక్గా, అంటే కావాలి అంటే ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అండి. మన చికెన్ సూప్ అయితే చూసారా ఎలాగా బాయిల్ అయిపోతుందో. ఈ రోరింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మన కార్న్ స్టార్చ్ ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకపోతే ఏంటంటే లంప్స్ ఫామ్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుందండి. సో అక్కడక్కడ ఉండల్లాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి మళ్ళీ బాయిలింగ్ ఇచ్చుకోండి. నిజంగా అసలు ఈ సూప్ అయితే అండి మన రెస్టారెంట్లో తిన్న స్టైల్లోనే ఉంటుంది. అలాగే మనకి ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది. డైట్లో ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ రెసిపీ అయితే చేయండి, చాలా బాగుంటుంది. మనకి చికెన్లో వెరైటీస్ కావాలన్నప్పుడు ఇలా కూడా చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా బాయిల్ అయిపోకూడదండి, ఆ వేడికే అయిపోతూ ఉంటుందన్నమాట. సో అట్లా కొంచెం బాయిలింగ్ వస్తుంది కదా, అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు మనం ఎగ్ ఏదైతే పక్కన బీట్ చేసి పెట్టుకున్నామో అలా డ్రాప్గా వేస్తూ ఉండాలండి. ఆ డ్రాప్ వేసేసిన తర్వాత చిన్న బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారా ఎట్లా బుడగలుగా వస్తుందో. ఇట్లా స్టార్ట్ అయిపోయింది అంటే లోపల మనం వేసిన ఎగ్ బాయిల్ అయింది అని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు మేము ఒక్కసారి కలిపేసుకున్నాం అనుకోండి, చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. అసలు నిజంగా యమ్మీగా ఉంటుందండి. ఈ వర్షాకాలంలో ఇది ఒక కప్లో వేసుకొని తింటే అసలు స్టమక్ ఫిల్ అయిపోయినట్టు ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకైతే ఈ సూప్ చాలా ఇష్టం, అలాగే మా ఇంట్లో కూడా చాలా ఇష్టం. యాండో ఈ సూపులు తినటమే కాదు, నా సూపులు వెరైటీ ఇంకా వంటలు తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాలాంటి న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేస్తారు కదా. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది.